న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 35వ వచనాన్ని కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టను చింపుకొని, అయ్యో నా కుమారి, ఒక్క కృంగివేసింది. నీవు నన్ను తలడింపజేయువారిలో యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక తీయలేననగా, ఆమె యెహోవాకు మాట ఇచ్చి నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున చేయము. న్యాయాధిపతుల గ్రంథంలో ఆనాటి దినాలలో దేవుడు ఎంతో మంది న్యాయాధిపతులు అనబడిన వారిని ఇశ్రాయేలులకు ఒక న్యాయాధిపతిగా తన ప్రజలైన వారి ముందుండి వారికి ఒక విజయాన్ని ఇచ్చేటువంటి వ్యక్తిగా దేవుడు అతనిని ఏర్పాటు చేసుకున్నాడు. బాగా గమనించండి, యెఫ్తాను గురించి మనం ఆలోచన చేస్తే, యెఫ్తా గిలాదు పట్టణస్థుడని ఒక మాటలో చెప్పాలంటే తన తండ్రి పేరు గిలాదు. యెఫ్తా తండ్రి పేరు గిలాదు. మొదటి ఆ వచనంలో మనకు ఆ విషయాలు కనబడతాయి. 11వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఆ విషయాలన్నీ కనబడతా ఉంటాయి. యెఫ్తా యొక్క తండ్రి గిలాదు. తల్లి పేరు రాయబడలేదు, ఆమె వృత్తి మాత్రమే రాయబడింది. అంటే ఇశ్రాయేలు రాలు కాదు, అన్య జనాంగముల నుంచి వచ్చిన ఆమె. అంటే ఇప్పుడు గిలాదు అక్రమ సంబంధం పెట్టుకుని గిలాదు ఏం చేశాడనంటే ఒక వేశ్యను ఉంచుకుని ఒక కుమారుని కన్నాడు. అతనికి యెఫ్తా అని పేరు పెట్టారు. ఒకరోజు పెరిగి పెద్దవారైన తర్వాత ఆస్తి పంపకాల మధ్య యెఫ్తాకు గిలాదు తండ్రికి పుట్టినటువంటి బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ అన్నారట, నీవు ఇక్కడ మా ఇంటిలో, మా సొత్తులో, మా పొలంలో నీకు వాటా లేదు అన్నారు. అంటే అందరి చేత, ఆ ఇంటి వారి చేత, తండ్రి చేత, అయిన వారి చేత తన దగ్గర సిల్లు గవ్వ కూడా మీకు రాదు అని చెప్పి తృణీకరించినప్పుడు అతడు యెఫ్తా ప్రియమైన దేవుని బిడ్డలారా రిక్తుడై ఏమీ లేనివాడిగా వెళ్ళిపోయాడు. తోబు అనే దేశంలోనికి వెళ్ళిపోయి అక్కడ నివాసం ఉంటున్నప్పుడు అతనితో పాటు కొంత జనము, అల్లరి జనము అతనితో చేరారు అని వాక్యం తెలియపరుస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనము చదువుకున్నప్పుడు, గిలాదు వాడిని యెఫ్తా పరక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతని కుమారుడు కనుక వారు పెద్దవారి యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు కనుక మన తండ్రి ఇంకా నీకు స్వాస్థ్యము లేదని యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఒక వ్యక్తి కనబడుతున్నాడు, ఆయన పేరు యెఫ్తా. యెఫ్తా చిన్నతనంలోనే నిజంగా తల్లిని పోగొట్టుకున్నాడు. తండ్రి ఇంటి వారి సోదరులు ఉన్న అతని రాణించిన వారు కాదు. యెఫ్తా జీవితం అంతా ఎంత భయంకరంగా, నీచంగా, ఒక మాటలో చెప్పాలంటే తల్లి ఆలన పాలన సరైనదిగా కనపడలేనప్పుడు, సరైన వసతులు కల్పించలేనప్పుడు, తండ్రి చేరదీయనప్పుడు, సోదరులు తనని కూడా త్రోసివేసినప్పుడు అతని జీవితం ఎలా ఉందో ఒకసారి ఎలాంటి సిచ్యువేషన్లో అతను పెరిగాడో చూడండి. మనము ఒకవేళ తండ్రి ఉంటే, ఒకవేళ తల్లి బాగా హత్య చేస్తుంటే వేళకు ఆహారం పెడతారు, వేళకు ఎవరికి నిద్ర కూర్చుతుంది, ఏది కావాలో ఆనాటికి చదువు కావాలంటే చదువులు చెప్పిస్తుంది. అలాగే చెప్పాలి అంటే ఎవరు లేనిటువంటి ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో పెరిగినటువంటి, అనాథగా పెరిగినటువంటి జీవిత విధానం. ఒక
జనం మధ్య జీవించాడు. కాలాన్ని వెళ్ళవస్తూ ఉన్నాడు. మరి ఈ మధ్యకాలంలో అతను వివాహమైంది. వివాహమైన తర్వాత ఒకే ఒక కుమార్తె ఆమెకు అతనికి జన్మించింది. ఆ కుమార్తెను చాలా అలారంగా పెంచుకుంటూ ఉన్నాడు. మరి ఏమైందో తెలియదు కానీ అక్కడ అమోనీయులు అనబడిన జనాన్ని ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి వచ్చారు. ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వస్తే ఇశ్రాయేలీలందరూ కూడా అమోనీయులతో యుద్ధం చేయలేని వారే ఇప్పుడు తమకు ఒక నాయకుడిగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడికి వెళ్ళారు అంటే ఆ టోబు అనే దేశానికి వెళ్ళి సమూహాలు ఎక్కడికి వెళ్ళారు. అప్పుడు ఇలా పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతివై యుద్ధము, అప్పుడు మనము అమోనీయులతో యుద్ధము చేయమని యెఫ్తాను చెప్పిరి. బాగా గమనించండి. ఇశ్రాయేలు పెద్దలందరూ ఎవరి దగ్గరికి వెళ్ళారు అని మనం ఆలోచన చేస్తే యెఫ్తా దగ్గరికి వెళ్ళారు. ఈ యెఫ్తా దగ్గరకు వెళ్ళి వారు అంటున్నారు, అమోనీయులతో యుద్ధం చేయడానికి నువ్వు రావాలి, మా అందరి తరపున నువ్వు పెద్దగా ఉండాలి అన్నాడు. నువ్వు మా సైన్యానికి లేకపోతే మా ఇశ్రాయేలుకు నాయకుడుగా ఉండాలి అన్నాడు. ఒకరోజు ఇక్కడ నీకు ఆస్తి లేదు, ఇంటిలో వాటా లేదు, తండ్రి వల్ల వచ్చేది ఏది సిల్లికలో నీకేమో, అసలు నీకు అధికారం ఎవరిచ్చాడు, నీకు అసలు ఇక్కడ ఏమీ లేదు అనుకుంటున్న సమయంలో అందరూ అసలు ఈ దేశంలో కూడా ఉండడానికి, ఎందుకంటే మేమందరం ఇశ్రాయేలీయులం, దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు కానీ నిన్నే ఏర్పాటు చేసుకోలేదు, దేవుడు మాకు దేవుడు కానీ నీకు దేవుడు కాదు, నిన్ను ఆయన కోరుకోలేదు అని. అంతేకాదు మా దేవుడు నీ దేవుడు కాదు అన్నారు, మా ప్రాంతంలో ఉండడానికి వీలు లేదన్నారు, మా దగ్గర ఉన్నది నీకు ఇవ్వడానికి వీలు లేదు కూడా అన్నారు. ఒక అన్యాక్రాంతంగా పుట్టినటువంటి యెఫ్తాను గేలి చేశాడు. సొంత ప్రజలు హేళన చేశారు, సొంత ప్రజలు అతన్ని తరిమేశారు. అందుకే ఆయన ఎక్కడ కూడా చెప్పండి, టోబు దేశమునకు పారిపోయి అన్నాడు. పారిపోవలసిన పరిస్థితి ఏంటి అంటే ఆ ప్రజలందరూ ఆ రోజు అనామకుడని, ఎదిగి పనికి రాని వాడని, అన్యుడని, ఇతని వలన మనకు ప్రయోజనం లేదని, మనకి ఇశ్రాయేలులే తప్ప మరొకటి ఎవరో ఉండకూడదు అనుకుని అతన్ని ఏం చేశాడనంటే వెలివేశాడు. వెలివేయబడిన అనుభవము అతనిది. బాగా గమనించాలి. వెళ్ళగొట్టబడిన అనుభవం అతనిది, తృణీకరించబడిన అనుభవం అతనిది, నిలువ నీడ లేని పరిస్థితి అతనిది, ఏ మాత్రము అవకాశము లేకుండా చేసిన ప్రదేశం లాంటిది. అయినా ఎంత భయపడలేదు. ఏదో ఒక సట తలదాచుకోగలను, ఏదో ఒక చోట బ్రతకగలను అనుకుని టోబు దేశానికి పారిపోయాడు. ఇక్కడుంటే నన్ను ఎలా చంపేస్తారు, నా ప్రాణహాని ఉంది, ఇక్కడుంటే నేను సజీవంగా బ్రతకలేడు, కనుక ఇక్కడ నుండి చచ్చుట కంటే ఏదో ఒక చోట నేను బ్రతకటమే మంచిది అనుకుని నేను బ్రతకగలిగిన ప్రదేశానికి వెళ్ళిపోతాను అనుకుని అతను ఎంచుకున్న ప్రదేశం ఎలాంటిది అంటే టోబు ప్రదేశం ఎంచుకున్నాడు. అతని చెంతకు చేరిన ప్రజలు ఎలాంటి వాళ్ళు? అల్లరి జనాన్ని. యెఫ్తా దగ్గరికి చేరారు అంటే అల్లరి జనాన్ని. ఈ అల్లరి జనాంగంలో యెఫ్తా ఒక యోధుడుగా ఇశ్రాయేలు పెద్దలకు కనపడ్డాడు. అల్లరి జనములో నివాసం ఉంటున్నటువంటి యెఫ్తా ఇశ్రాయేలు పెద్దలకు ఈయనే మనకి దిక్కు, ఈయన మనకు అండ
చేయవాడు, ఇతడు మనకు న్యాయం చేయగలిగిన వాడు, ఇతడు మనలను గెలిపించగలిగిన వాడు, ఇతడు ఇప్పుడు మనకు సహకారం చేస్తాడు అని అనిపించిందంట పెద్దలకు. ఇశ్రాయేలు పెద్దలకి అలా యెఫ్తా గురించి ఎందుకు అనిపించింది? ఒకరోజు యెఫ్తా ఈ ప్రాంతం వాడు కాదు, యెఫ్తా మనవాడు కాదు, యెఫ్తా సిరి గవం కూడా ఇతనికి ఇవ్వాల్సిన పని లేదు, అసలు మనకి సరిపోయిన వాడు కాదు, అసలు ఇతను ఎక్కడ ఉండవలసిన వాడు కాదు. పారిపాలు ఉండేవాడు కదా, పారిపోయే అర్థమేమి చెప్పాలి. ధైర్యం తనవైన వ్యక్తి, నిలువ నీడలేని వ్యక్తి, ఆ జన్మతో ఉండలేని పరిస్థితి కలిగిన వాడై ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు పెద్దలని నువ్వు అమోనియతో యుద్ధం చేయడానికి మాకు లీడర్గా ఉండడానికి, నాయకుడిగా ఉండడానికి రమ్మని ఆహ్వానించారు కదా. అతను ఏ క్వాలిఫికేషన్ వాళ్ళకి అర్థమైంది పెద్దగా ఉండడానికి? రోజు వద్దన్నదే, ఇక్కడ ఉండొద్దన్నదే, అసలు సంబంధం లేదన్నదే. ఎందుకు యువతలో ఆ క్వాలిఫికేషన్ కనపడింది? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యువత ఎక్కడ ఉన్నారనేది ముఖ్యం కాదు, ఎలా బ్రతికారు అన్నదే ముఖ్యం. యువత ఎక్కడ ఆయన నివసించిన ప్రదేశం ఎలాంటిదన్నది కాదు, కానీ యువతలో ఉన్న గుణగణాలు చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు నేను కూడా యువతలాగా నీకు అర్థం చేసుకోలేని ప్రజల మధ్య నువ్వు బ్రతకొచ్చు. నీకంటూ సరైన స్థానము లేని, నీవాగే నీకు స్థానం ఇవ్వలేని, విలువ ఇవ్వలేని, నిన్ను అర్థం చేసుకోలేని, నీకు సహకారం కాని ప్రజల మధ్య నువ్వు కూడా పుట్టి పెరిగి ఒకవేళ ఇంతవరకు బ్రతుకుతూ ఉండొచ్చు. బ్రతకడానికి అవకాశం లేదని ఎక్కడికో వెళ్ళిపోయి ఉండొచ్చు. ఒకవేళ మనుషుల మధ్య బ్రతుకుతున్నట్టు అనిపించినప్పటికీ మనం ఉన్నామో లేదో, మన ఉనికి మనుషులకు అర్థం కాకపోవచ్చు. మన ఉనికి మనుషులు ఎవ్వరూ కూడా తేకపోవచ్చు. ఇశ్రాయేలు పెద్దలు అనబడిన వారందరి దృష్టిని తన వైపు ఆకర్షించుకునేటట్టుగా బ్రతికాడు. ఎవరు ఉన్నారో తనను కావాలి అనుకునేటట్టుగా బ్రతికాడు. ఎవరు త్రోసివేశారో వాళ్ళ పిలుచుకునేటట్టుగా బ్రతికాడు. నిలువ నీడ లేదు అన్న మనుషులు, మీకు అన్నీ ఇస్తాం, అధికారం కూడా పెద్దనం కూడా ఇస్తాం, మా మీద ఏడబడి చేతులుగా రమ్మని పిలిచేటట్టుగా బ్రతికాడు. చాలా మంది ఏం చేస్తారో తెలుసా? అయ్యా యువతలాంటి బ్రతికే నా బతుకు, నన్ను అర్థం చేసుకున్న వాడు ఎప్పుడో లేడండి, నాలాంటి బ్రతుకు ఎవరు ఉండకూడదండి, కన్న తండ్రి కన్న సోదరులే నన్ను తడివేశారు కదా, ఇంకా నేను బ్రతకడం వేస్ట్. నాకు అక్కడ ఇల్లు లేదు, అక్కడ నాకు తండ్రి లేడు, తండ్రి దగ్గర విలువ లేదు, తండ్రి దగ్గర సోదరుల దగ్గర స్థానం లేదు, ఆ ఇంటిలో నాకు సోదరు లేదు, నేను ఇంకెందుకు బ్రతకాలి? నా జీవితం వ్యర్థం, స్వామే శరణం అనుకుని ఉరివేసుకుని చనిపోవాలి. ఎంత చేసిన పని తెలుసా? తోపు దేశానికి వెళ్ళిపోయాడు, కానీ తన చుట్టూ ఉన్న ప్రజలు అల్లరి ప్రజలే, కానీ అల్లరి ప్రజలలో తనను తాను ఒక నాయకత్వ లక్షణాలతో తన జీవితాన్ని గడుపుకున్నాడు. ఎవరైతే త్రోసివేశారో వారికి కావాలన్నట్టుగా, ఆయన అంటే ఎందుకు అన్నట్టుగా బ్రతికాడు. అల్లరి జనము మధ్యలో ఉన్నాడు, కానీ అలా కర్త కానీ దేవుని యందు ఏమించండి విశ్వాసం. సర్వ సృష్టి సకల ఆశీర్వాదములకు కారకుడు, సర్వ సృష్టి కర్త
ఎంత అంతకు ముందు చిన్నతనంలో వచ్చే వరకు కూడా ఏదైతే తండ్రి చేయి పట్టుకుని వెళ్ళాడు, తన సోదరులు కూడా చిన్నవాళ్ళప్పుడు వాళ్ళ నాన్నకి వాళ్ళ అంటే ఇవిడేమో వేసే కుమార్తె గిలాదు భార్య ఉంది, భార్యకు పుట్టిన పిల్లలు వేసే పుట్టిన ఈ యొక్క మందిరానికి వెళ్తా ఉంటే, దేవుడి సన్నిధికి వెళ్తా ఉంటే ఎంత చిన్నతనంలో ఉంటే ఏం నేర్చుకున్నాడు తెలుసా? దేవుని యొక్క ప్రియభక్తులు నేర్చుకున్నాడు. ఎంతకాలం నుండి ప్రభు దగ్గరికి వస్తున్నావో, ఎంతకాలంగా ప్రభును వెంబడిస్తూ ఉన్నావో, ఎంతగా దేవుని నమ్ముకుని ఆరాధిస్తున్నావో నాకు తెలియదు. కానీ చిన్నతనం నుండి ప్రభువులో పెరిగి అక్కడ జరిగేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను చక్కగా చూసి దానిని నేర్చుకుని ఎలా కూడా దేవుని విశ్వాసం ఉంచాలో తెలుసుకున్నాడు. 11వ అధ్యాయంలో 7వ వచనంలో అందుచేత నేను నా యందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తొలివేసితే ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పారు. అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనే మేము నీ ఎదురుకు మళ్ళీ వచ్చింది, నీవు మాతో కూడా వచ్చి అమోనీయులతో యుద్ధం చేసి ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారివై ఉండువని యెఫ్తాతో చెప్పింది. అందుకు యెఫ్తా అమోనీయులతో యుద్ధం చేయటకు మీరు నన్ను గిలాదుకు తీసుకుని పోయిన మీద యెహోవా వాణిని నా చేతికి అప్పగించిన ఎడల ప్రధాని అవుతున్నా అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు యెఫ్తా మీద పగబట్టి అసలు వీళ్ళు మనం ఓడుతారు, వీళ్ళు ధరివేయాలి అని అతను ధరివేసి కొట్టేస్తే పారిపోయినటువంటి యెఫ్తా తన దగ్గరికి వచ్చినటువంటి వారితో వెళ్ళడానికి సిద్ధపడ్డాడు అనంటే అతనిలో ఏమున్నట్టు? పగ ఉన్నట్ట, ద్వేషం ఉన్నట్ట? పగ లేదు అనంటే యెఫ్తాలో ఏముంది? క్షమాపణ గుణం ఉంది. ఒకరోజు మీరు నన్ను తరిమారు కదా, ఒకరోజు నన్ను కొట్టారు కదా, అసలు మీకు ఏమీ లేదన్నారు కదా అని అనుకోకుండా ఒక మాట చెప్పడం ఉంటారా? యెఫ్తా తన జీవితంలో ఏం చేశాడో తెలుసండి, తన దగ్గరికి వచ్చిన వారిని ప్రేమతో క్షమించాడు. ఎందుకు క్షమించాడు? యెహోవా చెప్పండి నా పక్షముగా ఉండి ఒకవేళ యుద్ధంలో జయించినట్లుగా సహాయం చేస్తే నేను మీకు అధికారిగా ఉంటున్నా అన్నాడు. తోగు దేశంలో ఉన్నప్పటికీ విజయం ఇచ్చేది ఎవరు? యెహోవా. అంటే ఇశ్రాయేలు మధ్యకు దూరంగా ఉన్నప్పటికీ, ఆ దేశానికి దూరం ఉన్నా, ప్రజలకు దూరం ఉన్నా, ఎవరు దూరం ఉండదు? దేవునికి దూరం ఉండదు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే యెహోవాయే విజయం ఇచ్చేవాడు అనేటువంటి విషయాన్ని ఎంత అర్థమైంది. ఎంత అర్థమైంది ఏంటంటే యెహోవాయే విజయం ఇచ్చేవాడు అనేటువంటి నమ్మకం యెఫ్తాలో ఉంది. యెఫ్తా మన జీవితంలో ఒక పాఠమై నిలవాలి. యెఫ్తా ఎలాగైతే వాడు పగబట్టినట్లు పగ సాధించలేదు, అది అయింది, మీకు అయిందని సంకల్పించుకోలేదు. మీకు ఎలాగ ఓడిపోవాలి, మీరు అమ్మాయిల చేతిలో ఓడిపోవాలి, మీరు చచ్చిపోవాలి అని అనుకోలేదు. ప్రేమ దేవుడు కదా యెఫ్తా వారిని క్షమించాడు కనుకనే వారు వెంట వెళ్ళినట్టుగా మనం చూడలేదు. అందుకే మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, ఏమని? మా ఎడల ప్రార్థన చేయబడి మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ నేర్చుకుని ఉంటారు. ఏ ప్రార్థన? పరలోక ప్రార్థన. పెద్దలు చేస్తున్నారు ఆఖరి ప్రార్థన. ఏ ప్రార్థన? పరలోక ప్రార్థన. ఏ ప్రార్థనది? క్షమాపణ ప్రార్థన. అయ్యా మేము మా ఎడ అపరాధం చేసిన వారిని క్షమించినట్లు యెఫ్తా మన జీవితాలు ఉండాలి.
దృష్టిలో, మనుషుల దృష్టిలో నువ్వు గొప్ప చేయబడాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసండి, యొక్తాల క్షమించే గుణం నీలో ఉన్నది. ఈ యొక్తాల దేశానికి, ప్రజలకు, దేవుడికి దూరంగా బ్రతుకుతున్న, దేవుడిని మరవకుండా బ్రతికిన జీవితం ఉండాలి. విజయం దేవుడే ఇస్తాడు అనేటువంటి విశ్వాసం నీకు ఉండాలి. 3 విషయాలు. 1, ప్రజలకి దేవుడికి దూరం ఉన్న దేవుడిలోని బ్రతికాడు. 2, తను తరివేసినటువంటి వారే, పగబట్టిన వారే వస్తే వారిని ఏం చేశాడు? దేవుడు క్షమించినట్లుగా క్షమించాడు. 3, దేవుడే విజయం ఇచ్చేవాడని నమ్మాడు. అలాంటి నమ్మకం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలా కలిగి ఉంటామో ఎంతలో మరొక లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 11 కాబట్టి ఎంత గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధాని గాను అధిపతిగాను అతను నిలిచుకొని అప్పుడు ఎంత మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించు. గిలాదు పెద్దలు అతను ఏం చేశారంటే, గిలాదు పెద్దలు ప్రధానిగాను అధిపతిగాను నియమించుకున్నాడు. అప్పుడు ఎంత యెహోవా సన్నిధిని అంతయు వినిపించును. అంటే ఇప్పుడు అధికారి అయిపోయావు కదా, గొప్పవాడి అయిపోయావు కదా, మరి గొప్పవాడి అయిపోయాడు ఎక్కడున్నా, ఎక్కడ అంటే అయ్యా నేను దేవుడి సన్నిధిలో ఉన్నాను. ఊరికి దూరం ఉన్నాడు కానీ, దేశానికి దూరం ఉన్నాడు కానీ, ప్రజలకు దూరం ఉన్నాడు కానీ, ఆ గోప దేశంలో కూడా ఎక్కడున్నాడు చెప్పండి, దేవుడికి దగ్గరగా ఉన్నాడు. అల్లరి జనం తనతో ఉంది కానీ అల్లరిని తనలోకి రాణించుకోకుండా ఎలా ఉన్నాడు? దేవుడికి విజయుడిగా ఉన్నాడు. ఇక్కడికి వచ్చాక కూడా అతనికి ఉన్నతమైన స్థాయి వచ్చిన ఆ స్థాయిని బట్టి ఎవరు మర్చిపోలేదు, దేవుని మర్చిపోలేదు. ఎంత ప్రధానిగా, అధిపతిగా ప్రజలందరూ అతను చేస్తే అతనికి అర్థమైంది, ఈ జనులు ఒక రోజు తరివేది కానీ తరివేసిన ప్రజలు నా దేవులను ఎన్నిక చేసుకుని గొప్పగా చేశారు. అర్థాకున్న విశ్వాసం. అందుకని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వచ్చేసాడు. ప్రధాని అవగానే, అధికారి అయిపోగానే మనం ఎక్కడున్నాం ఆలోచన. నీకు ఏదైనా చిన్న పని అప్పులు దేవుడు ఇస్తే నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఆ పనిలో ఉంటున్నావా? పనిచ్చిన దేవుడు ఉంటున్నావా? ఎంత గొప్పవాడైనప్పటికీ అంత దేవుడు ఉండడం అతనికి యుద్ధాలు ఉన్న గొప్ప విశేషం. ఈరోజు మనం యుద్ధ గురించి ఎందుకు చెబుతున్నామంటే, యుద్ధం గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. నేను అంటే రేపు పొద్దున నువ్వు లేకపోవచ్చు, నువ్వు చేసే పని గురించి చెప్పుకోవాలి, అది మిగిలిపోవాలి. అలా విశ్వాసాన్ని లేకపోతే నేను ఏదైనా ఊరేస్తాను, ఆ ఊరేళ్ళకు నేను గురించి నేను సాక్ష్యం చెప్పాలి. మా విశ్వాసం అండి ఇలా ఎంతో మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్న ప్రార్థన పరిచర్యండి. అయ్యో దేవుని సన్నిధిలో దేవుడికి ఉండడం సాక్ష్యం. యుద్ధాన్ని గురించి ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో దేవుడు రాసించాడు. ఒకవేళ మనకి పాఠం కాకపోతే దేవుడు మనకి ఇది రాసి వచ్చేవాడు కాదండి. ఎవరైతే ఉన్నతమైన స్థాయి ఇచ్చారో, ఏ దేవుడైతే అతన్ని గొప్ప చేశాడో, మరలా అతను తిరిగి రావడానికి ఏ దేవుడు కారకుడయ్యాడు. ప్రజలందరి దృష్టిలో ఒకరోజు నీచుడు, ఇప్పుడు గనుడు. ఎందుకు గనుడయ్యాడు? ఆ గనుడుగా ఉండడానికి వాళ్ళ దృష్టిని మలిచిన ఏ దేవుడు ఉన్నాడో ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడండి. దేవుడి సన్నిధిలో వెళ్ళి నీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నావా? దేవుడు ఒకరికి ఉద్యోగం ఇచ్చాడు, ఎవరికి ఒక మంచి పని ఇచ్చాడు, ఒక కంపెనీలో పని ఇచ్చాడు, ఒకవేళ ఏదైనటువంటి ఉన్నతమైనటువంటి స్థాయిని ఇచ్చాడు. కాదంటలేదు, నా దేవుడు నిన్ను అలాగే ఉంచును గాక. ఒక ఉన్నతమైన స్థాయిలో అందరినీ దేవుడు చేయడు గాక. ఒక గొప్పగా ఉండాలి నీ జీవితం కూడా. ఒకవేళ అనుకోవచ్చు, నేను తరవపడ్డానే, నన్ను అర్థం చేసుకునే వాళ్ళే, నా తండ్రి నన్ను అర్థం చేసుకోలేదే, నా స్వార్థం నన్ను అర్థం చేసుకోలేదే,
దీన్ని ఎవరు అర్థం చేసుకోకపోవచ్చు. అయినా విడువని మన దేవుడు ఆశ్రయపడలాంటి వాడు. మనుషుల్ని అర్థం చేసుకునేది కాదు, నీకు దోషివేసేది కాదు, నీకేమి రాదన్నది కాదు. ఎవరి ఆశ్రయంలో బ్రతికాడో తెలుసా? దేవుని తోబే అది దేవుని ఆశ్రయంగా చేసుకుని బ్రతికాడు. ఇక ఎక్కడున్న ప్రదేశమైనా సరే, ఎలాంటి ప్రదేశమైనా దేవుని ఆశ్రయంగా తీసుకుని బ్రతకగలిగితే దేవుని కొరకు గొప్ప కార్యం చేస్తాడు. నేనంటాను, ఒక జయశాలి, ఒక ఉన్నతమైన వ్యక్తి ఎప్పుడైనా ఏ పనైనా చేసి నువ్వు ఏం చేస్తారో తెలుసా? ఎక్కడి గురించి మనం చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, నన్ను అందరూ ప్రధానమంత్రి చేశారు కదా, నాయకుడిని గొప్పవాడిని చేశారు కదా, ఏడిపోయి ఎంతమంది అందరూ నమ్మలేదండి. తనంతా చెప్పుకున్నాడంటే అయ్యా నేనైతే అసలు ఒకరోజు ఎన్నికలేదని, ఒకరోజు నేను త్రోసివేయబడినాను, నీ ప్రేమ చేయాలంటే తీసుకొచ్చేవాడిగా, నీ కృప లేకపోతే రాకూడదు, నీ నిర్వయాతనాన్ని కానీ నాకు అనిపిస్తుంది నేను చేయలేదు, ఎంతో అమ్మో ఏదో చేయనైనా నాకు విజయం చేయనైనా అని ప్రార్థన చేసుకుని ఆ ప్రార్థనలో పనిచేసిన ఏ పని అంటే 30 రోజులు చదువుకున్నాను. 30 రోజులు అప్పుడు చెప్తా దొరుకుకునేను. ఎట్లాగా నీవు నా చేతికి అమ్మోనియలు నిశ్చయముగా అప్పగించినాడు. నీవు అమ్మోనియలను క్షేమంగా తీసుకొచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నప్పుడు నా ఇంటి ద్వారమును బయలుదేరుకొచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమని మరియు ప్రధానమైనదని అర్పించదనని. ప్రార్థనలో కాదు, ప్రార్థనలో స్థుతి ఉంటే ప్రార్థనలో అర్పణ ఉంది. యొక్క ప్రార్థనలో ఏముంది చెప్పండి? అర్పణ ఉంది. దేవుడికి వస్తున్నావు కానీ దేవునికి నేను అర్పించుకోలేని స్థితిలో ఉన్నావు. ఎంత ఏం చెప్తుంది? అయ్యా నాకు విజయం ఇస్తే నా ఇంటి నుండి ఎదురొచ్చిన ఏదైనా సరే నేను నీకు అప్పగిస్తాను అని దేవుని దగ్గర వడబడిక చేసుకున్నాడు. ఈరోజు నువ్వు దేవుని దగ్గర కార్యాలు పొందుకుంటున్నావు కానీ దేవుడికి ఎప్పుడైనా నిబంధన చేసావా? అయ్యా నా ప్రాణం ఉన్నంత వరకు ఇదిగో నేను విడిచిపెట్టాను. అయ్యా ఇలాంటి పరిస్థితిలోనైనా నీ సన్నిధిలో నమ్మకం ఉంటానని, నా రాబడి అంతట్లో దశమ భాగం ఇస్తాను. అయ్యా నాకు విజయం ఇస్తే అయ్యా ఎప్పటికీ నీ మందిరంలో పరిచయం చేసుకుంటానని, అయ్యా నాకు విజయం ఇస్తే ఎక్కువ సమయం బయట చదువుకుంటానని, ఎక్కువ సమయం ప్రార్థన చేస్తానని, ఎక్కువ సమయం పరిచర్య చేస్తానని, శుభార్త చెబుతానని, ఒక ఆత్మమైన దేవుని దగ్గర నడిపిస్తానని ఎప్పుడైనా నీ ప్రార్థనలో ఉందా? ఎంత చేసిన ప్రార్థనలో తను అధికారిగా చేసినందుకు గర్వపడలేదు కానీ ఆ విజయాన్ని తన ఉన్నతమైన స్థాయిలో ఉంచగలిగిన దేవుని దగ్గర తనకు ఉన్నదంతా చెప్పుకుని ఆ ఉన్నతమైనటువంటి దేవుని దగ్గర ఒప్పందం పెట్టుకున్నాడు. అయ్యా నాకు విజయం వచ్చి నేను ఈ పనులు చేస్తాను. యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధం ఆడాడు. యుద్ధంలో అమ్మోని ఓడిపోయాడు. 31 వచ్చింది. 6 మొదలుకొని మిగిలిన వచ్చి వరకు అమెరికా రామవరం 20 పట్టణముల వారిని విశేషముగా హతము చేసింది. అట్లు అమోనీయులు ఇశ్రాయేలుగా నిలవకుండా అణిచిన 20 పట్టణములను స్వాధీనం చేసుకోగలిగారు. ఎంత విజయం కాదు, ఎవరు విజయం అనుకున్నాడు. నాది కాదైనా యుద్ధం నీది. అయ్యా ఇదిగో నీవు నాకు సహాయకుడివి, నాకు విజయం ఇచ్చే దేవుడు అని దేవుడి మీద నమ్మకం పెట్టుకుని వెళ్ళాడు. ఏ పని మీద వెళ్ళినా దేవుడి మీద నమ్మకం పెట్టుకుని వెళ్ళాడు. ఏ పని మీద వెళ్ళినా దేవుడి దగ్గర ఒప్పందం పడలేదు. ఒక పనికి వెళ్తున్నాం, దేవుడి దగ్గర ఒప్పందం పెట్టుకో. అయ్యా
మాదిరిగా నిలిచింది. అయ్యాగే వెళ్ళేది, అది నేను వెళ్తున్న ప్రయాణంలో నన్ను తీసుకువెళ్ళు అని చెప్పగలరు. అది ఎప్పుడైతే వెళ్తారో విజయం సొంతం అవుతుంది. ఎప్పుడు ఓడుకో దేవునికి స్తోత్రం. ఎప్పుడు తిరగో, ఎప్పుడు నీ జీవితంలో సంతోషమే కానీ కన్నీరు నీ జీవితంలో విజయం పొందుకుని యొక్క 34 వచ్చింది. నిష్పాలన తన ఇంటికి వచ్చినప్పుడు తన కుమార్తె తమ్ములతోనూ నాట్యంతోనూ బయలుదేరి అతను ఎదుర్కొనేను. ఆమె కాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేవు. 35 నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెలికియనగా, యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను వెలికియనగా. ఎవరు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యెఫ్తా విజయంతో తిరిగి వస్తున్నాడు. తన ఒక్కగానే ఒక కుమార్తె యెఫ్తా తిరిగి వచ్చింది. యెఫ్తా తిరిగి వస్తే యెఫ్తా ఏం చేశాడు? ప్రమాణం, నాకు ఎదురొచ్చింది ఏదైతే ఉందో అది నేను ఏం చేస్తాను, దహన బలిస్తాను అన్నాడు. దహన బలిస్తాను అన్నాడు. దేవుడికి ఒప్పుకున్నాడు. మా నాన్నగారు చేయకుండాడట, మా నాన్న చేస్తున్నాడు, మా డాడీ వస్తున్నాడు అని ఈ తమ్ముడ చేత పట్టుకుని కంజరు వాయిస్తూ డబ్బు వాయిస్తూ తండ్రికి ఎదురేందంట సంతోషంగా. ఆ విషయాన్ని గమనించింది కదా. యెఫ్తాకి ఎదురొచ్చినప్పుడు ఆ కుమార్తె ఎంతమంది యెఫ్తాకి 15 అన్నారు అన్నది చెప్తారు. ఎంతమంది కుమారులు ఉన్నారు? కొడుకులు ఎంతమంది ఉన్నారు? ఒకరు కూడా లేదు. యెఫ్తా చూసి అంటున్నాడు, నేను యెహోవాకు మాట ఇచ్చాను, యెహోవా మాట నెరవేర్చాలి. ఇప్పుడు వెనకైతే ఎవరో లేదు, ముందు లేవు, వెనక లేదు, కొడుకులు లేవు, కొడుకులు లేవు, ఒకే ఒక కుమార్తె ఇచ్చాడు. కొడుకు వచ్చిన మా యెహోవాకు మాట ఇచ్చాడు, యెహోవా మాట ప్రకారంగా నేను చేయాలి. అది ఎప్పుడు మాట? యుద్ధానికి వెళ్ళకుండా మాట. ఇప్పుడు యుద్ధం అయిపోతుంది, జయం వచ్చేసింది, ఇచ్చినా పర్లేదు, ఒక్కటి పర్లేదు, అంతే కదా. యెఫ్తా జీవితంలో మనం చూసినప్పుడు అతని పరిస్థితి ఎలాంటిది తెలుసండి? ఒక్కరైనా తన కుమార్తెను దేవునికి ఇవ్వడానికి వెనకంటి వేయాలి. అసలు ఒక విశ్వాసవీరుడు, ప్రార్థనపరుడు, దేవుడు నిజంగా ఎదిగిన వాడు చెప్పండి, వెనుదిరిగి తీయనే మాట మాట. 110వ కీర్తన 4వ వచనం, యెహోవా మాట ఇచ్చాడు, మాట తప్ప, మన దేవుడు మాట తప్పేవాడు కాదు. ఆయన పిల్లల మండలాన్ని మాట తప్పకూడదు. మాట ఇచ్చావు దేవుడి కొరకు. ఇది ఎంత పని? ఎంత ప్రాణం పోయినంత పని, కానీ వెలికి తీయగలదు. ఈ అంతాలో ఒక మంచి లక్షణం దేవుడు చూశాడు, మాట మీద నిలబడాడు. ఎలాంటివి కావాలి? ఇశ్రాయేలు ప్రజలకు పెద్దలు కావాలి, ఒక గొప్ప వ్యక్తి, గొప్పవాడు కావాలి అని అంటే ప్రజలు పిలుచుకొచ్చారంటే దేవుడు ప్రజలు ప్రేరేపించాడు. దేవుడు ప్రేరేపించబడ్డాడు అని అంటే యెఫ్తాలో ఒక మాట మీద నిలబడే క్రమం ఉంది. నువ్వు దేవుని పెట్టావు తెలుసా? నీకు దేవుని పెట్టిననే ఉనికి నీలో ఉంది. దెయ్యం పనులు చేయకూడదు, సాధారణ కార్యాలు చేయకూడదు. నేను దేవుని బిడ్డని, దేవుని బిడ్డగా నిలబడిపోవాలి. నేను క్రైస్తవుని, క్రైస్తవుగా నిలబడిపోవాలి. నేను ప్రార్థనకి వెళ్తున్నాను, ఒక ప్రార్థన ఎలా ఉండాలో అలా ఉండాలి. దేవుని ఎలాగ నీ మాట్లాడకూడదు, నీ నడవడకూడదు, నీ జీవితం విధానం ఉండకూడదు. నువ్వు ఇదిగో ఇదంతా వెళ్ళిపోయేవాడు, ఎందుకు తిరిగి రప్పించేవాడు ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు అని అంటే యెఫ్తాలో దేవుడికి నచ్చింది ఏంటో తెలుసా? ఎంత హెచ్చించిన నా బాధల దగ్గర ఉంటాడు. యెఫ్తాలో అతనికి నచ్చింది. ఈరోజు శక్తించాలని వచ్చాడు, ఈరోజు ఇంకా పెద్ద ఉద్యోగం వస్తావు. ఆ ఉద్యోగంలో కూడా యెఫ్తాలో దేవుడు చూసింది ఆయన బాధల దగ్గర నిర్వహించుకుంటాడు. ఎంత వెలుగేయబడినా కృంగిపోకుండా అలా జనం మధ్యలో ఉన్నప్పటికీ
ఇశ్రాయేలుడికి అలియాది పుట్టినవాడే కావచ్చు. ఏమండి, ఎందుకు పనికిరాని వాడు, నువ్వు ఇశ్రాయేలుడు కాదు, అన్నుడు కాదు, ఎందుకు పనికిరాని వాడు అన్నప్పటికీ పనికొచ్చే పాత్రగా దేవుడు వాడుకునేటువంటి విలువైనటువంటి వస్తువుగా ఒక ఉన్నతమైన స్థాయిలో నా దేవుడు ఎంత ఇచ్చాడు. ఒకవేళ నీ జీవితం కూడా నాకు కూడా అలాగే అల్లజనంలో ఉన్నారని బాబు, ఈ ప్రజలందరూ ప్రార్థనకి రావాలి, వాళ్ళందరితోనే నేను ఒక్కదాన్ని ఎలాగానండి? అక్కడ ఉన్న వాళ్ళందరూ అల్లరి జనంలో ఉన్నారు, అల్లతో ఉన్న వాళ్ళే ఎంత ఒక్కడే ఉన్నాడంట. ఎంతమంది చుట్టుపక్కల మీ స్నేహితులు ప్రార్థన తలంపులకు అందాలి. దేవుని ఉన్నతమైన ఆలోచనలు, దేవుని చిత్తానికి నువ్వు అందితే కాలాయిన నేను అందరిలో ప్రతిష్ఠిగా ఉన్నామని చేస్తున్నా. మరి ఎలా ఇంకా ఉన్నారు కదా కొడుకులు, ఆలో ఎంతమంది ఉంటాయండి పనికిరాని వాళ్ళు, విశ్వాసం లేదు, దేవుడు ఎంత చేస్తున్నా దేవుడిని స్థుతించలేని వాళ్ళు. ఎంత దూరం అయిపోయినా ఆ దేవుని మనలోనే బ్రతుకుతూ, ఆ స్మరణలోని, ఆ ధ్యాసలోని, ఆ ఊహలోనే బ్రతుకుతున్నాయి. ఎంత ఉన్నాడు చూసారా? మనుషులకు దూరమయ్యాడు, ఊరికి దూరమయ్యాడు, ప్రజలకు దూరమైపోయాడు, కానీ దేవునికి దూరం కాలేదు. నేను ఎక్కడ ఉన్నావు కాదు, దేవునికి దూరం కాదు. దేవుడిని ఎవరికి దగ్గరికి చేయాలో, ఎవరితో ఎంతగా హెచ్చించాలో, నీ ద్వారా ఎన్ని ఘనమైన కార్యాలు జరిగించాలో, నీవు ఎలా దేవుడు వాడుకోవాలో అని తెలుసు. ఆ యొక్కని గురించి దేవుడు నేను యొక్తాల మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాయి. యొక్తాల మనం ఉండాలని పరిపూర్ణ అలాంటి అందులో ఉండొచ్చు. నీ అయిన వారిని నేను విలువేసుకున్నాను. ఎక్కడ ఉన్నా దేవుడిని తెలుసు. ఎందుకు జరిగింది మా అమ్మడం అలాంటి పరిస్థితుల్లో? అసలు దేవుడైన వాడంటే మా ఊరు నన్ను అర్థం చేసుకోలేదు, నా భార్య నా భర్త నన్ను అర్థం చేసుకోలేదు, మా పిల్లలు నన్ను అర్థం చేసుకోలేదు. దేవుడు లేడు, ఇంకా గురువులు కూడా అర్థం చేసుకోలేదు. దేవుడు ఎక్కడ ఉన్నాడయ్యా? అసలు దేవుడు నాకు ఇల్లులో వాటర్ వచ్చును, నా సోదరు నన్ను అర్థం చేసుకున్నారు, ఆ ఊళ్ళో నన్ను నా మీద పగబట్టుకున్నారు, నన్ను తలవకుండా అనుకోలేదు. ఏం జరిగినా నేను ప్రణం నీ చెప్పు, ఎక్కడున్నా నువ్వు నాకు ఉన్నావైనా, నువ్వు నాకుంటే మనుషులందరూ ఉంటారు, ప్రజలందరూ ఉంటారు, కానీ దేవుడి దగ్గర ఉన్నతమైన స్థాయి నీకు ఉండదు. అవన్నీ లేకపోయినా దేవుడు ఉన్నాడా? అన్నిటిలో ఉన్నాడు. దేవుడు ఎక్కడ తలదీస్తున్నావు, ఎక్కడ సిగ్గుపడ్డావు, ఎక్కడ అవమానం పొందావు, ఎక్కడ తలదిపడ్డావు, అక్కడికి తెలవబడి నా దేవుడిని ఉన్నతమైన స్థాయిలో ఇస్తాడు. నీ జీవితంలో కూడా నువ్వు తీర్మానం చేసుకో, అయ్యా ఈ రోజు నుండి నీ సన్నిధిని నేను ప్రార్థన చేస్తావు, కానీ కొడుకుడు మాట్లాడి వెళ్ళిపోతున్నావు. ఈ రోజు తీర్మానం చేసుకో, అయ్యా ఏ పాపం నాకు ఉందయ్యా, ఇక్కడ ఏ విధంగా చెడ్డగా మాట్లాడినయ్యా, చెడ్డగా బ్రతకనయ్యా, అయ్యా నీ కొరకు నమ్మకమైన వ్యక్తిగా, విశ్వాసం యోగుడుగా, విశ్వాసం వీరుడుగా బ్రతుకుతానైనా నీ మాటలు నాకెంత పనిచావో అంత పనిలో కూడా నీ సన్నిధి విడిచిపెట్టమని నమ్మకం ఉంటాను. తీర్మానం చేసుకో, నా దేవుడిని దీవిస్తాడు అని ప్రార్థన చేస్తున్నాం. మోకరించి ప్రార్థన